మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యంను వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, గడిచిన శనివారము మనము క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని గూర్చి మనము ధ్యానించాం. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని గూర్చి మనము ధ్యానించబోతున్నాం. క్రీస్తు దైవత్వము, ద డైటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దైవత్వము, ఈ క్రీస్తు దైవత్వము అనే అంశము మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన దైవత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు బైబిలు ఎంతో స్పష్టం ఆయన యొక్క దైవత్వమును గూర్చి మనకు తెలియజేస్తూ ఉంది. చాలా మంది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గూర్చిన అపోహలు కలిగి ఉన్నారు. ఆ అపోహల విషయంలో పరిశుద్ధుడు మనకి ఒక గొప్ప తన వాక్యం ద్వారా మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దైవత్వంలో ఏమై ఉన్నారు అనేది మనం ఆలోచించినప్పుడు దైవికమైన ఉదాహరణలు లేక దైవికమైన అవగాహన, దేవుని వాక్యపరమైన అవగాహన దైవత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని లేఖన భాగాలు ఆయన యొక్క దైవత్వాన్ని గూర్చి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. మొదటిగా మనము కీర్తనల గ్రంథము చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 110వ కీర్తన ఆయన గూర్చి ఇలా తెలియజేసింది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని కీర్తన మనకు తెలియజేసింది. అయితే మనము ఈ మాటను అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు గారు పేర్కొన్నట్లుగా మనం చూడగలం. అంటే ఆయన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి తెలియచేస్తూ ఈ యొక్క వచనాన్ని ఆయన తనకు ఉపయోగకరంగా ఉపయోగించుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 30వ వచనం నుండి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ, సహోదరులారా, 29 కూడా చదువుకుందామండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. కనుక ఈ 110వ కీర్తన మనము
చదువుకున్న వచనాన్ని పేతురు గారు ఇక్కడ ఆయన రెఫర్ చేస్తూ ఉన్నాడు, ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే 110వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన ఇద్దరు ప్రభువులను గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఈ ఇద్దరు ప్రభువులు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా ప్రభువు అని చెప్పబడిన మాట ఇంగ్లీష్ భాషలో ద లార్డ్ అనే పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్‌తో కనపడుతుంది. ఈ లార్డ్ అనే మాటను మనం ఆలోచించినప్పుడు హెబ్రీ భాషలో యెహోవా అనే మాట అక్కడ ఉపయోగించబడింది. ఇది ఇశ్రాయేలుల దేవుని యొక్క జాతీయ నామం. ఈ యొక్క యెహోవా అనే పేరుకి అర్థం ఏంటంటే, ఆయన స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు. సెల్ఫ్ ఎక్సిస్టెంట్ ఆర్ ఎటర్నల్. నిత్యుడు లేక స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు. అంటే తనంతట తానుగా ఉనికిలో ఉన్నవాడు. ఇక ఆ పక్కనే ఉన్న రెండవ ఆహ్, మాట అంటే రెండవ ప్రభు అనే మాట మనం చూస్తే చిన్న అక్షరాలతో లార్డ్ అని ఉపయోగించబడుతుంది. ఈ లార్డ్ అనే మాట హెబ్రీ భాషలో మనం చూసినప్పుడు అడాన్ అనే మాట నుంచి ఉపయోగించబడింది. ఈ అడాన్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే కంట్రోలర్, మాస్టర్, లార్డ్ అనే పదాలు ఉపయోగించబడ్డాయి. రూలర్ అనే మాట కూడా ఉపయోగించబడింది. అంటే ఇక్కడ పరిపాలకుడు, రాజు, ప్రభువు, అధిపతి అనే మాటలు ఉపయోగించబడ్డాయి. అయితే నేను దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ యెహోవా దేవునికి ఉపయోగించబడిన బిరుదులు గూర్చి మీకు తెలియజేశాను. అందులో యెహోవా దేవునికి ఉన్న ఒక పేర్లలో ఒక పేరేమిటంటే అడోనాయ్ అనే పేరు. అంటే అడోనాయ్ అనే పేరు యెహోవా దేవునికి ఉపయోగించబడింది. అలాగే ఇక్కడ రెండవ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఉపయోగించబడింది. అంటే ఆయన అడోనాయ్, ఈయన అడోనాయ్. ఆయన ప్రభువే, ఈయన ప్రభువే. ఆయన రూలరే, ఈయన రూలరే. ఆయన అధిపతే, ఈయన అధిపతే. ఆయన పరిపాలకుడే, ఈయన పరిపాలకుడే. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, వారిద్దరూ కూడా ఒకే స్థితిని కలిగున్నారు. ఒకే సామర్థ్యాన్ని కలిగున్నారు. ఒకే లక్షణాలు కలిగున్నారు అనేది ఈ 110వ కీర్తన ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మీకా గ్రంథంలో 5వ అధ్యాయము ఈ మాట మనకు తెలియజేస్తుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయంలో మీకా ప్రవక్త గారు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ముందుగానే ఎరిగి మాట్లాడుతున్న మాట. బెత్లెహేము ఎఫ్రాతా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల పోగువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇంగ్లీష్‌లో ఈ మాట కనపడుతుంది. దట్ ఈస్ టు బి రూలర్ ఇన్ ఇజ్రాయెల్. అంటే ఆయన రూలర్ అనగా రూలర్ అంటే ప్రభువు, ఏలబోయేవాడు. ఆయన ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఫోర్ టు హావ్ బీన్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ఎవర్‌లాస్టింగ్ అన్నాడు. అంటే ఈ ఎవర్‌లాస్టింగ్ అనే మాట నిత్యత్వానికి సంబంధించింది. శాశ్వత తత్వానికి సంబంధించింది. అనగా ఈ రెండవ ప్రభువు నిత్యుడైన వాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మొదటి ప్రభువుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఈ ఎటర్నల్ గాడ్ అని పిలువబడ్డాడు. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు రెండో ఆయన ఎవర్‌లాస్టింగ్ గాడ్ 2 పదాలకి అర్థం ఒకటే. నిత్యుడైన ప్రభువు ఆయన, నిత్యుడైన దేవుడు. ఈయన నిత్యుడైన దేవుడు. కనుక ఈ ఈ రెండవ ప్రభువు ఎలాంటి వాడు అంటే నిత్యుడు. అనగా క్రీస్తు ప్రభువారు నిత్యుడు, నిత్యత్వములో ఉన్నవాడు. ఇది ఆయన దైవత్వానికి సంబంధించిన లక్షణముగా దేవుని యొక్క వాక్యము
మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మనం యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే యెషయా గారు కూడా యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియజేస్తూ యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనంలో ఇలా చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ ఇమ్మానుయేలు అనే మాట మనకు మత్తయి సువార్తలో కూడా చెప్పబడుతుంది. అయితే ఈ ఇమ్మానుయేలు అనే మాటను గూర్చి మనము మూల భాషలోనికి వెళ్లి చూసినట్లయితే, అక్కడ ఏం చెప్పబడింది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, బైబిల్ మనకి తెలియచేసే సమాచారం ఏమిటి? ఇమ్మానుయేల్ అనే హెబ్రీ మాటకు అర్థం ఏమిటి? మనం ఆలోచించినప్పుడు, ఇక్కడ ఒక స్పష్టమైన విషయం మనకు తెలియజేస్తుంది. ఈ స్పష్టమైన విషయం ఏమిటంటే, ఆహ్, గాడ్ విత్ అస్ అనే ఇంగ్లీష్ మాట మనకు చెప్పబడింది. ఇమ్మానుయేల్ అనేది హెబ్రీ మాట. అది ఇంగ్లీష్ మాట కాదు. ఈ హెబ్రీ మాటకి అర్థం ఏంటంటే, ఇందులో ఇది 3 లేక 2 పదాల కలయిక. ఇమ్మాన్ అనే మాట. ఆ తర్వాత అంటే ఏల్ అనే మాట అది దేవుడు అని తెలియజేస్తుంది. ఎలోహిం, ఎలోహి ఈ పదాలన్నీ కూడా ఈ ఏ ప్రతి సందర్భంలో కూడా అక్కడ దేవుడు అనే మాట మనకి ఇవ్వబడతా ఉంది. కనుక జాగ్రత్త ఇమ్మానుయేల్ అన్న మాటకి అర్థం దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. కనుక పాత నిబంధనలో ఈయన ఇమ్మానుయేల్‌గా మనకి ప్రత్యక్షమయ్యాడు. కనుక మీకా అయితే ఆయన ఆ పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షమగుచుండెను. అంటే అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కొందరు బైబిల్ పండితులు ఆయన పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడినట్లుగా కూడా వ్యాఖ్యానించారు. అంటే ఆదికాండంలో ఆయన హాగరుకు ప్రత్యక్షమవుతాడు. అంటే అక్కడ యెహోవా ఆమెతో మాట్లాడెను అని ఉంటుంది. తరువాత దూత ఆమెతో మాట్లాడినట్లుగా మార్చి పదప్రయోగం జరుగుతుంది. కనుక యెహోవా దూత అని చెప్పబడిన ప్రతి చోట కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తల యొక్క ఆహ్, ఉద్ వారి యొక్క వ్యాఖ్యానం ఏమిటంటే, అక్కడ యెహోవా దూత అని చెప్పబడిన వాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన ప్రభువైన యేసుక్రీస్తు వారే అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఏమని పిలువబడినప్పటికీ మీకా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీకా గారి ద్వారా దేవుడు బయలుపరిచిన సంగతి ఏమిటంటే, ఆయన పురాతన కాలం నుండి కాలకు ప్రత్యక్షమవుతూ ఆయన గాడ్. తర్వాత వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము 23వ అధ్యాయం కూడా మనకొక విషయాన్ని చేస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 6వ వచనంలో ఆహ్, మనం గమనించినట్లయితే, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇంగ్లీష్‌లో ద లార్డ్ అవర్ రైచియస్‌నెస్ అనే మాట యెహోవా నీతి అని పిలువబడినవాడు. యెహోవా నీతి అనే పేరు ఎవరికి పెట్టబడిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా నీతి అయి ఉన్నాడు. అంటే పాత నిబంధన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచిన సంఘటనలు మనం చూడగలం. అలాగే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన స్త్రీ సంతానముగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ఆయన కేవలము
మరియా గర్భాన జన్మించినప్పుడు మాత్రమే కాదు గాని, ఆయన ప్రవచనాలలో ఉన్నవాడై ఉన్నాడు. దైవత్వంలో ఉన్నవాడై ఉన్నాడు. నిత్యత్వంలో ఉన్నవాడై ఉన్నాడు. ఆయన నిత్యుడైన దేవునిగా ఉన్నవాడుగా ఉన్నట్లు మనం పాత నిబంధన లేఖనాల్లో మనం చూడగలం. ఆయన పేర్లను మనం గమనించినట్లయితే దైవికమైన పేర్లు కొన్ని ఉన్నాయి. డివైన్ నేమ్స్. ఈ డివైన్ నేమ్స్ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆయన దేవుడు అని పిలువబడిన సంఘటనలో జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అలాగే మనము ఆ యొక్క వచనంలో యేసుక్రీస్తు వారి గూర్చి లేక యేసుక్రీస్తు వారితో తోమా గారు మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. ఇంగ్లీష్‌లో పెద్ద అక్షరాలతోటి మై లార్డ్ అండ్ మై గాడ్ అనే మాట కనపడుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మై లార్డ్ అండ్ మై గాడ్ అని. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లార్డ్ ఎవరు? ఈ గాడ్ ఎవరు? యేసుక్రీస్తు వారిని అసందర్భోచితముగా కానీ, అసంకల్పితముగా కానీ, అనాలోచితముగా కానీ, తొందరపాటుతో గాని తోమా గారు పలికిన మాటలు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దేహాన్ని ఆయన చూసినప్పుడు, నా గాయాలు చూడు, నా యొక్క ప్రక్కలో నీ వ్రేలు పెట్టి చూడు అని చెప్పినప్పుడు, ఆయనలో ఆయన ఏం గ్రహించాడంటే, పునరుత్థానుడైన క్రీస్తు దేవుడు. పునరుత్థానుడైన క్రీస్తు ఇశ్రాయేలును పరిపాలించబోయే పరిపాలకుడు. ఆయనే మెస్సియా, ఆయనే ప్రభువు. ఇశ్రాయేలుకు ప్రభువై ఉన్నవాడు. ఆయన దేవుడు అని స్పష్టంగా ఇక్కడ తోమా గారు ఆయన్ని దేవుడు అని పిలిచాడు. నా దేవా, నా ప్రభువా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక ఆయన దేవునిగా పిలువబడ్డాడు. ఇక ఆయన దైవత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక సహోదరులలో యేసుక్రీస్తు దేవుడని చెప్పలేదు ఆయన మాట్లాడుతూ నేను నష్టంలో అప్పుడు అలాగే అనేక మంది తను వచ్చాడు. ఆయన యొక్క ఆ మరణం భారతదేశంలో చెన్నైలో అనగా మద్రాసు పట్టణంలో జరిగిందని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తోమా ఎవరు అంటే అపోస్తలుడు. మరి అపోస్తలుడైన తోమా చెప్పినప్పుడు అపోస్తలుల బోధలో క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఆయన నా ప్రభువా, నా దేవా అన్నాడు. కనుక అపోస్తలులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నొక్కి చెప్పారు. దైవత్వాన్ని వారి రచనల్లో ప్రత్యక్షపరిచారు. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు సమర్థించారు. కనుక ఇక్కడ 9వ అధ్యాయంలో భౌతికమైన క్రీస్తు ప్రభు వారిని ఆయన పూర్వపు స్థితిని గురించి మాట్లాడుతూ, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని పౌలు గారు చెప్పాడు. ఆయన నిరంతర స్తోత్రార్హుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. కనుక ఆయన దేవుడు అని పిలువబడిన సంఘటనలు మనము దేవుని వాక్యం నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన దేవునిగా పిలువబడిన సంఘటనలు లేక సందర్భాలను గురించి మనం క్రొత్త నిబంధనలో అపోస్తలుల యొక్క బోధ నుండి
మనం పరిశీలన చేసినప్పుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, సత్యమే దేవుడును నిత్య జీవము గాడ్ జీవమై ఉన్నాడు. ఆయన అపోస్తలులు పిలిచారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో చెప్పబడిన ఈ యొక్క సంగతులన్నీ కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ పౌలు గారు ఇలాగ తెలియచేస్తూ ఉంటాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? మహాదేవుడై ఉన్నాడు. ఆయన మన రక్షకుడై ఉన్నాడు. కనుక ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆయన దేవునిగా పిలువబడిన సంఘటనలు బైబిల్ మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక క్రీస్తు దైవత్వము అని పాఠంలో ఆయన ఆ దేవుడు అని మనుషుల చేత పిలువబడటం మాత్రమే కాదు, దేవుని చేత అనగా తండ్రి అయిన దేవుని చేత ఆయన దేవునిగా పిలువబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని గూర్చి మనం చదువుకున్నట్లయితే ఆయన ఇలా అంటూ ఉంటాడు. 7వ వచనం అది కలిసి ఉంటుంది కాబట్టి 7వ వచనం కూడా చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అన్నాడు. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తన కుమారుని గురించి అయితే దేవా అన్నాడు. అంటే దేవా. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించితే కొందరు ఏమన్నారు అంటే, యేసుక్రీస్తు దేవుడే నా దేవుడు అన్నారు. అంటే యేసుక్రీస్తుకి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు. ఆయనకే ఒక దేవుడు ఉన్నాడు. కనుక ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రే గొప్పవాడు. ఆయనకు ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు గొప్పవాడు అని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ మరి ఈ వచనం ఏం చెప్తుంది అంటే, కుమారుడు దేవా అని అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. కుమారుడైన దేవునికి దేవుడు ఎలా ఉన్నాడో అలాగే తండ్రి అయిన దేవునికి కూడా దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకరికొకరు దేవుళ్ళు కాదు దీని ఉద్దేశం. ఈ వచనాలు ఆయనకి ఈయన దేవుడని కాదు. వాళ్ళ ఆనంలో వారి యొక్క ఉద్దేశాలలో ఇద్దరు దేవునిగా పిలువబడ్డారు. ఇద్దరు దైవత్వంలో ఇద్దరు సమానమైన స్థితిలో ఉన్నవారు అని తెలియచేయడానికి ఇక్కడ ఆయన ఈయన్ని దేవుడని పిలిచాడు, ఈయన ఆయన్ను దేవుడని పిలిచాడు. ఒకరినొకరు దేవా దేవా అని సంబోధించుకున్నారు. కనుక ఇద్దరు వ్యక్తులు సహోదరుడా అని పిలిచినప్పుడు, ఇంకొక వ్యక్తి సహోదరుడా అని పిలిచినప్పుడు ఏం తెలియజేయబడుతుందంటే, వారిద్దరూ కూడా సమానులు, సమానమైన స్థితిలో ఉన్నవారు అని మనం ఎలాగ అర్థం చేసుకుంటామో, అలాగే ఒకరినొకరు దేవా అని పిలుచుకోవటంలో వారిద్దరూ కూడా సమానమైన స్థితిలో ఉన్నవారు. ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ కాదు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఆయన దేవుని కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. దేవుడు అని పిలువబడ్డాడు. అలాగే దేవుని కుమారుడు అని పిలువబడినట్లుగా కూడా మనకు దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే,
అక్కడ ఒక స్పష్టమైన విషయం మనకి కనపడుతుంది. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దయ్యములు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయంటే, సాక్ష్యమిస్తున్నాయి అంటే, కేకలేస్తున్నాయి అంటే, నీవు దేవుని కుమారుడవు. అనగా దేవుని కుమారుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. దేవుని కుమారుడుగా ఆయన కీర్తించబడ్డాడు. దేవుని కుమారునిగా ఆయన ఒప్పుకోబడ్డాడు. ఇది మనుషులు ఒప్పుకున్నారో లేదో మనకు తెలీదు గానీ, లేక మనుషులు ఆయన్ని సంబోధించినా, లేక అంగీకరించినా, అంగీకరించకపోయినా దయ్యములు ఆయనను దేవుని కుమారుడు అని మాట్లాడటం జరిగింది. యోహాను గారు ఈ అపోస్తలుల బోధలో యోహాను గారు రాస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అంటారు. అంటే ఇక్కడ మనం ఈ మాటలు పరిశీలించినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అలాగే 26వ వచనం కూడా మనం చూస్తే తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుంటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. కనుక ఆయన తనంతట తానే జీవము కలిగిన వాడై ఉన్నాడు. అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన కుమారుడు అని పిలువబడిన సంఘటనలు దేవుని యొక్క వాక్యము నుండి మనం ఎంతో స్పష్టంగా గ్రహించగలం. ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. అలాగే తర్వాత రెండవదిగా దేవుని కుమారుడు అని కూడా పిలువబడినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కనుక మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 3, 2 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన సొంత కుమారుని అనే మాట ఇక్కడ పౌలు గారు ఉపయోగించినట్లుగా మనం చూడగలం. కనుక ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రభువు అని కూడా పిలువబడినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. అంటే ఆయన ప్రభువు అని పిలువబడిన సందర్భము ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే పాత నిబంధనలో కీర్తన 110వ అధ్యాయంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినని దావీదు ఏనాడో చెప్పాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనుషులు లేక శిష్యులు ఆయన్ను బోధకుడు అని ప్రభువు అని కూడా పిలిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలం. కనుక ఆయన ప్రభువు అని కూడా పిలువబడ్డాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ప్రభువు అంటే ఈ ప్రభువు అనే మాటకి అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ఈ సంగతిని మనకు దృఢపరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఇంగ్లీష్లో ఉంటుంది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్.
ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజు, ఏకైక ప్రభువు, ఏకైక రాజు. కనుక యేసుక్రీస్తు వారు ప్రభువు. ఆయన ఎవరికి ప్రభువు అంటే ప్రభువులకి ప్రభువు. ఈ లోకంలో ప్రభు అని పిలువబడిన వారు ఎంతమందైతే ఉన్నారో వారందరికీ ఆయన ప్రభువు. ఆయన సుప్రీం అయి ఉన్నాడు. ఆయనే అందరికంటే పైగా ఉన్నవాడుగా అయ్యున్నాడు. తర్వాత మనం గమనిస్తే ఆయన ప్రభువు అని పిలువబడ్డాడు. తరువాత ఆయన మరి ఇంకొన్ని దైవికమైన పేర్లను గూర్చి బైబిల్ మనకు తెలియచేసిన సందర్భాలు మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 17వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఎంతో స్పష్టమైన విషయం ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను గారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, ఐ యామ్ ఏ లివ్ ఫర్ ఎవర్ మోర్, ఆమేన్ అనే మాట ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో కనపడతా ఉంది. అంటే ఆయన నిరంతరము ఉండువాడుగా, నిరంతరము ఉన్నవాడుగా ఇది మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇక్కడ నేను మొదటి వాడను, కడపటి వాడను అని చెప్పని ఈ మాటలు మనం ఆలోచిస్తే, ఐ యామ్ లివ్ ఫర్ ఎవర్ మోర్ అన్నాడు ఇంగ్లీష్‌లో. అంటే నిరంతరము ఉన్నవాడను. నిరంతరము ఉన్నవాడను, సజీవుడను, జీవించువాడను, సజీవుడుగా ఉన్నవాడను. ఎప్పటినుంచి ఉన్నాడు? ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈ యుగ యుగములు సజీవుడనై ఉన్నవాడు మధ్యలో మృతుడనైతిని అనే మాట ఎందుకు రాయవలసి వచ్చిందంటే, అది శరీరానికి ఇన్‌కార్నేషన్‌కి సంబంధించిన మాట. ఆయన నిరంతరము ఉన్నవాడు అనే మాట. యుగయుగములు సజీవుడనై ఉన్నాను అనేది ఆయన దైవత్వానికి సంబంధించిన మాట. కనుక ఒకే వచనములో దైవత్వము, మానవత్వము యొక్క ప్రత్యక్షతలను యోహాను గారు అక్కడ రాశారు. కనుక మృతుడునైన వాడు లేక మృతమైన వాడు, మృతి పొందిన వాడు ఎలా దేవుడవుతాడు అనే అనేక మంది యొక్క ప్రశ్నలకు సమాధానము, ఆయన మృతుడయ్యాడు అనేది ఒక లిమిటెడ్ కాలానికి, పరిమితమైన కాలానికి సంబంధించిన, నరావతారానికి సంబంధించిన మాటైతే, యుగయుగములు సజీవుడనై ఉన్నాను అనేది ఆయన దైవత్వానికి సంబంధించిన మాట. ఆయన దైవత్వంలో ఉన్నవాడుగా, నిరంతరము ఉన్నవాడుగా ఈ వచనాలు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేసే పద ప్రయోగాలు ఇవన్నీ కూడా, బిరుదులు, పేర్లు ఇవన్నీ కూడా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఇలా అంటాడు, నేనే అల్ఫాయు, ఓమెగయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు, అంతమునై ఉన్నాను. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయనే ఆల్ఫా, ఒమేగా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆదియు, అంతము అయ్యున్నవాడు. అంటే ద ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. కనుక మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శాశ్వత తత్వాన్ని, నిత్యత్వాన్ని, దైవత్వాన్ని తెలియచేసే మాటలుగా మనం చూడగలం. ఇక మనము ఆహ్, ఆలోచించినప్పుడు ఆయన దైవత్వపు సమానత్వాన్ని మనం ఇప్పుడు కొన్ని వచనాల నుండి చూద్దాం. డివైన్ ఈక్వాలిటీ అంటే దైవ దైవత్వంలో దైవికమైన సమా సమానత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము మనకు ఒక విషయాన్ని బోధిస్తా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద
మహిమపరచుము అన్నాడు. అంటే లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఏ మహిమతో ఉన్నాడు అంటే, ఆయన ఏ మహిమ అంటే తండ్రి ఏ మహిమలో ఉన్నాడు, ఈయన కూడా అదే మహిమలో ఉన్నాడు. కనుక ఆ మహిమను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మహిమలో వారిద్దరూ కూడా సమానులుగా ఉన్నట్లుగా ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. 45వ వచనంలో, నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. కనుక నన్ను చూస్తే నన్ను పంపిన వాడిని చూస్తున్నట్లే. అంటే చూడటం అంటే భౌతికమైన దేహాన్ని కాదు. ఆయన క్యారెక్టర్‌ని లేక ఆయన గుణలక్షణాలని చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు. అంటే తండ్రిని ప్రత్యక్షపరచమని, తండ్రిని చూపించమని ఇక్కడ ఆయన శిష్యుడైన ఫిలిప్పు అడుగుతున్నప్పుడు ఆయన సూటిగా చెప్తున్న మాట, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. కనుక ఇక్కడ ఈ మాట యొక్క ఉద్దేశ్యం ఏమిటి? వారిద్దరూ ఈక్వల్ అయ్యున్నారు. సమానులు అయ్యున్నారు. ఆ సమాన తత్వాన్ని ఇక్కడ వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, ఆయన్ని చూస్తే తండ్రిని చూసినట్లు ఎలా అవుతుంది అంటే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, పరిపూర్ణమైన దేవత్వము క్రీస్తులో శరీరముగా కనపడుతుంది గాబట్టి, నివసిస్తుంది గాబట్టి, ఆయన్ని చూసిన వాడు దైవత్వంలో ఉన్న తండ్రిని చూసినట్టే అని భావం. కనుక మనము ఆలోచించినప్పుడు దైవికమైన సమానత్వాన్ని ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే నాలుగవదిగా దైవికమైన సంబంధాన్ని, డివైన్ రిలేషన్‌షిప్ కూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఆహ్, లేఖనాలు ఆయన గూర్చి ఏం తెలియజేస్తున్నాయి అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, 10వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తుంది. నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు ఇంగ్లీష్‌లో. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. మేము ఒక్కటై ఉన్నాము. ఒక్కటే అయ్యున్నాము. ఒక్కటిగా ఉన్నాము. కనుక రిలేషన్‌షిప్‌లో అంటే సంబంధంలో వారు ఏమయ్యున్నారు అంటే వ్యక్తులుగా వారు వేరుగా ఉన్నప్పటికీ సంబంధములో వారు ఒక్కటై ఉన్నారు. వారికి మధ్య కలిగిన సంబంధం వారు ఒక్కటి అని తెలియజేస్తుంది. అలాగే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము కూడా మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడయుండునుగాక అని పత్రిక ముగింపులో పౌలు గారు తెలియజేస్తూ ముగ్గురిని ఒకే వరుసలో రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అన్నాడు. అంటే కొంతమంది ఏమంటూ ఉంటారంటే, కొంతమంది మేము ఆశీర్వదిస్తామని చెప్పి, తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మ నుండియు మీకు కృపా సమాధానము కలుగును గాక అంటారు. ఒకాయన ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు పేరు పెట్టి, తరువాత తండ్రి అయిన దేవుడు అన్నందుకు కొందరు అలా అనకూడదు. ఎందుకంటే మొదటివాడాయన, రెండో వాడాయన కాబట్టి వరుస క్రమంలో ముందు తండ్రి అయిన దేవుడుండాలి. తరువాత రెండవ స్థానంలో ప్రభువైన క్రీస్తు ఉండాలి అన్నారు. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముందు, తరువాత దేవుని ప్రేమ, తరువాత పరిశుద్ధాత్మ సహవాసం. అంటే ఏంటిక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప, తండ్రైన దేవుడు తక్కువనా? లేక ఆయన మొదటివాడు, ఈయన రెండో వాడనా? కాదు కదా! ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, ఐ అండ్ మై ఫాదర్ ఈస్.
వన్, నేను నా తండ్రి ఒక్కటే. స్వభావ లక్షణాల్లో, నిత్యత్వంలో, శక్తిలో, అధికారంలో అన్నీ ఇక మనం లిస్ట్ ఔట్ చేయలేం. అన్నిట్లో కూడా వాళ్ళు ఒక్కటై ఉన్నారు. ఒక్కటిగా ఉన్నారు. ఏకమై ఉన్నారు. ఏకత్వం కలిగి ఉన్నారు అనే ఈ వచనాల యొక్క భావం మనం చూడగలం. ఇక ఈనాటి పాఠంలో మనం చివరిగా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అందులో మొదటిగా మనము 16వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఇక్కడ కూడా మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తును పౌలు గారు ఉటంకించారు. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ముందున్నాడు కాబట్టి ఆయన మొదటివాడు, వెనుకున్నాడు కాబట్టి ఈయన రెండోవాడు అనే వ్యాఖ్యానము వాక్యానుసారమైంది కాదు. అనేక వచనాలు ఆయన ప్రభువే స్వయంగా చెప్పాడు. నేను, నా తండ్రి ఒక్కటే. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాగే హెబ్రీ గ్రంథకర్త ఆహ్, యేసుక్రీస్తు వారిని దేవుడు అని పిలిచాడు. కనుక ఆ కుమారుడు ఆయన దేవుడంటే, తండ్రి ఆయన దేవుడంటే దాని అర్థం ఏమిటి అంటే వారిద్దరూ ఒకటే. ఒకే ఆహ్, అధికారంలో ఉన్న ఇద్దరు తండ్రి కొడుకులు. ఒకాయన ఓ జిల్లాకి కలెక్టరు. ఇంకొకాయన ఇంకో జిల్లాకి కలెక్టరు. వాళ్ళిద్దరూ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు, లేకపోతే అఫీషియల్ స్థితిలో ఉన్నప్పుడు, అధికారమైన స్థితిలో ఉన్నప్పుడు వారిద్దరూ ఒక సమావేశంలో కూర్చున్నప్పుడు కలెక్టర్ల సమావేశంలో వారిద్దరూ ఏమని పిలుచుకుంటారు? ఈయన ఆయన డ్యాడీ అని, ఆయన్ని ఈయన కుమారుడని పిలవరు కదా! ఆయన కలెక్టర్ గారు అంటాడు. ఈయన కలెక్టర్ గారంటారు. అది వారి యొక్క అధికారానికి అంటే అఫీషియల్ నేమ్స్ అంటారు. అంటే అధికారాన్ని తెలియజేసేవి. కనుక వారిద్దరూ కూడా అలాగే పిలుచుకున్నారు. తద్వారా వారిద్దరూ సమానులని, సమానమైన స్థితిలో ఉన్నారని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. మూడవదిగా ఆయన ప్రభు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత నాలుగవదిగా ఆయన దైవ దైవికమైన సంబంధంలో వారిద్దరూ ఒక్కటిగా ఉన్నారని, ఏకమై ఉన్నారని కూడా పిలువబడ్డారు. కనుక మనము దైవత్వంలో ఉన్న క్రీస్తు ప్రభువు లేక క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేసే ఈ పేర్లు, ఈ పదాలు, ఈ సందర్భాలన్నీ కూడా ఆయన దేవుడు అనే సంగతిని తెలియచేస్తూ, ఆయన దైవత్వం కలిగినవాడు అనే సంగతిని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కనుక ఈ సంగతులను మనం ఆలోచించి, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.